బలమైన ప్రతిపక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడు నేను. ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా సరే బలమైన ప్రతిపక్షం ఉండాలి, అలాగే బలమైన అధికార పక్షం ఉండాలి. అధికార పక్షం బలహీనంగా ఉండకూడదు, ప్రతిపక్షం బలహీనంగా ఉండకూడదు. ఇది ఖచ్చితంగా జరగాలి. ఆ విధంగా రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అవ్వడం మంచిదే. అతను రైజ్ చేసిన ఉపన్యాసం కూడా మంచిదే, ఎక్సెప్ట్ హిందూ అంశాలకు సంబంధించి అని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విదేశాంగ రక్షణ విషయాల్లో మాట్లాడేటప్పుడు అదుపులో పెట్టుకోవాలి. ప్రతిపక్షం బలంగా ఉండాలి, కానీ అది దేశానికి బలహీనం కాకూడదు. ఎస్పెషల్లీ అగ్నివీర్ లాంటి విషయాల్లో. అగ్నివీర్ లాంటిది చాలా ముఖ్యమైనటువంటిది. సైనిక శిక్షణ పొందడం అనేది ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిన అవసరం. దాన్ని మనమే చెడగొడుతున్నాం మన ప్రచారం ద్వారా. అంటే యువతరానికి దాన్ని నిర్లిప్తం వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి సైన్యంలో శిక్షణ పొంది 4 సంవత్సరాలు అక్కడ జీతం తీసుకుని వచ్చేటప్పుడు 25 లక్షల రూపాయల క్యాష్ తీసుకుంటే ఇక్కడ బోలెడని ప్రభుత్వ ఉద్యోగాలు వెయిట్ చేస్తుంటాయి. అలాగే కార్పొరేట్ కంపెనీలకి సెక్యూరిటీ ఇన్ఛార్జీలు కావాలి, ఇట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒక చక్కటి అవకాశం నోటి దగ్గరకు వచ్చే ముద్దలాగేస్తున్నాం. అది ఎవరి కోసం ఆలోచించుకోవాలి, నెంబర్ 1. రెండోది, రక్షణ పరంగా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అప్పట్లో మన్మోహన్ సింగ్ హయాంలో పాకిస్తాన్లో ఏం జరిగింది? ఒక సైనికుడి తల నరికి తీసుకువెళ్ళారు. మన సరిహద్దుల్లోకి చొరబడి భారతదేశానికి 2013లో ఓ సైనికుడి శిరస్సుని, హేమరాజ్ అనేటువంటి సైనికుడి శిరస్సు పట్టుకెళ్ళిపోతే మనం ఏం చేయలేకపోయాం. చివరికి ఆ తల్లిదండ్రులు ఆ శిరస్సు లేని తలకి అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. అంతకంటే దౌర్భాగ్యం ఒక దేశానికి ఉందా? తీసుకెళ్ళింది పాకిస్తాన్ సైనికులు, మాకు తెలియదు అన్నది. అదే అభినందన్ విషయంలో మోడీ ఏం చేశాడు? మొత్తం సర్వశక్తులు వడ్డాడు, యుద్ధానికే సిద్ధమయ్యాడు. భయపడి కదా 48 గంటలు తిరక్కముందే అభినందన్ తెచ్చి అప్పచెప్పింది. అంటే రక్షణ విషయంలో మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించుకోవాల్సి ఉంది.